ప్రైజ్ ద లాడ్. అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలండి. జీసస్ లవ్స్ యూ ఫ్రెండ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతున్న స్నేహితులందరికి కూడా కృతజ్ఞతలు. దేవుని పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం గత కొన్ని వీడియోస్ లో రోమియోలకు రాసిన పత్రిక గురించి చదువుకుంటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. 3 భాగాలు అయిపోయింది. ఒకవేళ ఆ 3 భాగాలు ఎవరైనా చూడకపోయినట్లయితే దయచేసి ఆ డిస్క్రిప్షన్ లో ఆ లింక్స్ షేర్ చేస్తాను, ఆ లింక్స్ పెడతాను. కాబట్టి తప్పకుండా ఆ 3 భాగాలు చూడండి. ఆ 3 భాగాలు వినిన తర్వాత చక్కగా ఈ 4వ భాగం వింటే ఇది మనకు ఎంతో సహాయంగా ఉంటుంది. వాక్యం చక్కగా అర్థం అవటానికి కూడా దేవుడు తన కృపను చూపిస్తాడండి. తప్పక ఆ 3 భాగాలు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి ఆ 3 భాగాలు చూడొచ్చు. అలాగే మరొక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ యూట్యూబ్ ఛానల్ ని మీ స్నేహితులకి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని చక్కగా ఇతరులకి మీరు కూడా అందించండి. ఈ రోజున మనం చూడబోయే అంశం పేరు ఏంటి అంటే పరిచర్య, సర్వీస్. రోమియోలకు రాసిన పత్రికలో ఇది చివరి భాగం. అయితే ఒక్క మారు మొదటి 3 భాగాల్లో ఏమి నేర్చుకున్నామో లెట్ us సమ్మరైజ్. మొదటి 3 భాగాలకు వెళ్లే ముందు రోమియోలకు రాసిన పత్రికని ఇలా 5 భాగాలుగా విభజిస్తే వాటి పేర్లు ఇవి అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అయితే మొదటి భాగం గురించి మనం ఆల్రెడీ చదువుకున్నామండి, నేర్చుకున్నాం. మొదటి భాగం పేరు ఏంటంటే పాపం. రోమియోలకు రాసిన పత్రికలో ఉన్న 16 అధ్యాయాల్లో మొదటి 3 అధ్యాయాలు పాపం గురించి చెప్తూ ఉంది. ఈ మొదటి 3 అధ్యాయాలు ఒక నిర్ధారణకు వస్తాయి. ఏమని అంటే, ఏ భేదము లేదు, మనందరం కూడా పాపం చేసిన వాళ్ళమే. రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. అయితే పాపం చేసిన మనం శిక్షకు పాత్రులు. అయితే దేవుని కృప ఏంటి అంటే, ఆయన ఉచితంగా మనల్ని రక్షించుకుని నీతిమంతులుగా ఆయన మనందరినీ కూడా ఎంచుతూ ఉన్నారని చెప్పేసి అని 2వ భాగంలో చదువుకున్నాం. 3వ అధ్యాయం చివరి నుంచి 5వ అధ్యాయం వరకు ఇది 2వ భాగంలో మనం చూసాం. దయచేసి వినని వాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్స్ క్లిక్ చేసి చక్కగా వాక్య భాగాన్ని వినాలని హృదయవంతటితో మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నానండి. అలాగే 3వ భాగం ఏంటి అంటే పవిత్రమైన జీవితం, శాంటిఫికేషన్. రక్షణ పొందిన వాళ్ళు పవిత్రంగా జీవించాలి అంటే ఏం చేయాలి అని 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయంలో ఉంటాయి. అయితే 4వ భాగం సార్వభౌమత్వం, అంటే దేవుని అధికారానికి మనం అప్పగించుకోవటం. ఇది ఎలా అప్పగించుకోవాలి అని చెప్పేసి అని వాక్య భాగం 9, 10, 11 ఉంటే దీని గురించి మనం ప్రత్యేకంగా వీడియో ఏం చేయట్లేదు కానివ్వండి. కాబట్టి మనందరం కూడా పాపంలో జీవిస్తున్న మనకి దేవుడు ఉచితంగా రక్షణ ఇచ్చాడు. రక్షణ ఇచ్చిన దేవుడు మనల్ని పవిత్రంగా జీవించాలని కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనందరం కూడా పరిశుద్ధులంగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ 3 భాగాల గురించి 3 వీడియోస్ ఉన్నాయి, తప్పక చూడండి. 4వ భాగం దేవుని యొక్క అధికారంలో మనం ఉండాలి అని చెప్పేసి దీనికి ప్రత్యేకమైన వీడియో ఏం చేయట్లేదు. దయచేసి వీక్షకులు ఇది గమనించండి. కానీ ఈ రోజున అతి ప్రాముఖ్యమైన భాగం ఏంటి అంటే పరిచర్య. ఎంతో ప్రాముఖ్యమైనది. పరిచర్య అంటే ఏంటి, పరిచర్య అంటే ఏది కాదు, ఈరోజు మనం తెలుసుకుందామండి. వెళ్దాం, ఆ స్లైడ్ లోకి వెళ్దాం. ఎస్, సర్వీస్, పరిచర్య. ఇది పరిచర్య అంటే సహజంగా చాలా మందికి ఒక థాట్ ఏమని ఉంటుందంటే, పరిచర్య అంటే పాస్టర్స్ చేసేదేమో, చర్చి పాస్టర్స్, సంఘ పెద్దలు చేసేదాన్ని పరిచర్య అంటారేమో అని చెప్పేసి ఒక రాంగ్ థాట్ ఉంటుంది. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది గమనించండి. పరిచర్య ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. ఇది కేవలం ఏదో పాస్టర్స్ లేకపోతే సంఘ పెద్దలు చేసేది కాదు. అందరూ చేయాల్సిందే పరిచర్య. ఇది అందరి యొక్క బాధ్యత. ఎవ్రీ క్రిస్టియన్స్ రెస్పాన్సిబిలిటీ. మరొకటి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. పరిచర్య అంటే ఒక పెద్ద ప్లాట్ఫామ్, ఒక 1000 మెంబర్స్ ఉండి ఒక పెద్ద స్టేజ్ వేస్తే దాని మీద నిలబడి వాక్యం చెప్తాం పరిచర్య అనుకుంటే అది పొరపాటు.
లేదా దాని మీద నిలబడి ఒక చాలా మంది జనాల మధ్య మనను మనం షో ఆఫ్ చేసుకోవటం కాదు పరిచర్య. ఒక్కరికి దేవుని వాక్యం వినిపించిన అది పరిచర్య. ఒక్కరికి మారు మనసు పొందిన నువ్వు, పాపిగా ఉన్న మనల్ని దేవుడు ఎలా రక్షించుకున్నాడు, ఎలాగ నువ్వు పవిత్రంగా జీవించడానికి దేవుడు ఎలా శక్తినిస్తున్నాడు అని మన యొక్క సాక్ష్యాన్ని పంచుకోవటం కూడా పరిచర్య. అలాగే ఈ వాక్య భాగాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వింటున్న వాక్యాన్ని ఇతరులకు షేర్ చేసిన ఇది కూడా పరిచర్యే. కేవలం వాక్యం చెప్పటం మాత్రమే పరిచర్య కాదు. దయచేసి ఇది గమనించండి. సో ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ పరిచర్య అంటే. సో ఈ రోజు మనం చూడబోయే వాక్య భాగం ఏంటి అంటే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం నుంచి చూస్తాం. ఈ లివింగ్ సాక్రిఫైస్ 12వ అధ్యాయానికి ఒక పేరు పెట్టాలి అంటే సజీవ యాగము. మొదటి వచనంలోనే మనకు కనిపిస్తుంది. వాక్య భాగానికి వెళ్లే ముందు క్లుప్తంగా రోమీయులకు రాసిన పత్రికలో 16 అధ్యాయాలు ఉంటాయని చెప్పాను కదండి. ఈ 16 అధ్యాయాల్లో మొదటి 11 అధ్యాయాలు ఏంటి అంటే డాక్ట్రిన్, సిద్ధాంతము, బైబిల్ యొక్క బోధని మనకు నేర్పిస్తుంది. ఆ బోధలో మనం నేర్చుకున్న అంశాలు ఏంటి అంటే, నేను పాపిని, అయితే నేను బాధపడతలేదు ఎందుకంటే దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఉచితంగా దేవుడు నన్ను నీతిమంతుడిగా దేవుడు నన్ను ఎంచుతూ ఉన్నారు, తీర్చిదిద్దుతూ ఉన్నారు. అలాగే పరిశుద్ధంగా జీవించడానికి శక్తినిస్తున్నారు అని ఇవన్నీ మనం నేర్చుకున్నాం. సిద్ధాంతం నేర్చుకున్నాం, డాక్టరీన్ నేర్చుకున్నాం. అయితే 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు, చివరి అధ్యాయం వరకు డ్యూటీ. మొదటి 11 అధ్యాయాలు డాక్టరీన్ అయితే 12వ అధ్యాయం నుంచి 16 అధ్యాయం వరకు డ్యూటీ, బాధ్యత, మై రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఒక్క మాటలో సమ్మరైజ్ చేయాలి అంటే థియాలజీ టు ప్రాక్టికల్ క్రిస్టియన్ లివింగ్. సిద్ధాంతం నేర్చుకున్నావు, ఈ సిద్ధాంతాన్ని ఎంతవరకు ఆచరణలో పెట్టగలం. బోధన మనం నేర్చుకున్నాం, బైబిల్ బోధన మనకు పౌలు భక్తుడు నేర్పిస్తున్నాడు పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరేపణ బట్టి మొదటి 11 అధ్యాయాల్లో. కానీ ఆ మొదటి 11 అధ్యాయాలు మనం నేర్చుకున్న బోధని ఎంతవరకు ఆచరణలో పెట్టగలం. సో ఒక మాట ఏంటంటే, మనం వినే క్రైస్తవులుగా ఉన్నామా లేకపోతే ఆచరణలో పెట్టే క్రైస్తవులుగా ఉన్నామా అని మనల్ని మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలని పౌలు భక్తుడు పరిశుద్ధాత్ముడి ద్వారా ఆశిస్తూ ఉన్నారండి. కాబట్టి నేను నువ్వు వ్యక్తిగతంగా మనం పరిశీలన చేసుకుందాం. ఈ వాక్య భాగానికి వెళ్లే ముందు మొదటిగా చూడండి, మొదటి వచనం గనక మనం చదువుకున్నట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో ఏమని చెప్తున్నాడు అంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ స్లైడ్ లో ఇంగ్లీష్ లో చూపించానండి. లివింగ్ సాక్రిఫైస్, సజీవ యాగము అంటే లివింగ్ సాక్రిఫైస్. సో దేవుడు మనల్ని బ్రతిమాలుకుంటున్నాడంటండి. ఏమండి? కాబట్టి అనే మాటతో ఈ వచనం స్టార్ట్ అవుతుంది. కాబట్టి దేర్ఫోర్, ఎందుకు కాబట్టి? మనం పాపులమైనా సరే దేవుడు మనం రక్షించాడు కాబట్టి. రక్షించడం మాత్రమే కాదు, దేవుడు మనకి పరిశుద్ధంగా జీవించడానికి శక్తినిస్తున్నాడు కాబట్టి. ఈ కాబట్టి అనే పదంతో స్టార్ట్ అయ్యే వర్సెస్ ఈ రోమిలకు రాసిన పత్రికలు అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంటే చూడండి, అక్కడ ఉన్న వాక్య భాగాన్ని దయచేసి చదవండి. నేను చదివి వినిపించదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఈ వాక్యం మీరు వినేటప్పుడు దయచేసి మీ చేతిలో పరిశుద్ధ గ్రంథం పట్టుకుని దాన్ని చూసుకుంటూ దాన్ని పరిశీలన చేసుకుంటూ వినటం చాలా మంచి పద్ధతి. మీరందరూ కూడా అలా చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అలాగే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, 5వ అధ్యాయం మొదటి వచనంలో అలా అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అంటే, దేవుడు మనం రక్షించాడు, దేవుడు మనకి నీతిగా బ్రతకటానికి ఆయన శక్తినిస్తున్నాడు. మరి ఇంత త్యాగం చేసిన దేవుడు
అసలు మనం ఆ త్యాగానికి అర్హులం కాము. శిక్షకు పాత్రులం మనం. పాట పాడుకుంటాం కదా, శిక్షకు పాత్రుడనయ్యా అని చెప్పేసాను. కానీ శిక్షకు పాత్రులైన మనల్ని దేవుడు రక్షించుకున్న తర్వాత దేవుడు ఒక ఆజ్ఞలాగా చెప్పొచ్చు. నువ్వు ఇలా చేయాలి అని చెప్పేసాను, నువ్వు అలా ఉండటానికి వీల్లేదు అని చెప్పి కమాండ్ చేయొచ్చు. కానీ ఈ వచనంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే బ్రతిమాలు కొనుచున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో ఐ అర్జ్ యు అని ఉంది కానివ్వండి, తెలుగు బైబిల్లో బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దిస్ ఈజ్ యువర్ ట్రూ అండ్ ప్రాపర్ వర్షిప్. చాలా మంది క్రైస్తవులకు ఈ రోజున వర్షిప్ అంటే తెలుసు కానీ యుక్తమైన సేవ అంటే ఏంటో తెలియదు. వాట్ ఈస్ ట్రూ వర్షిప్, వాట్ ఈస్ ప్రాపర్ వర్షిప్, ఇది తెలియదు. ఎందుకంటే వాక్యాన్ని మనం ధ్యానించం కాబట్టి, వాక్యం చదవటానికి మనం సమయం ఇవ్వం కాబట్టి. ఇక్కడ మనం పరిశీలన చేసుకుందాం. ఏంటి ఈ వాక్య భాగం మనకి ఏం చెప్తుంది, ఏమి మొదలు పెట్టాలి, ఏవి ఆపేయాలి అని చెప్పేసాను. ఇక్కడ మనం ఈ చిన్న ఈ బొమ్మను చూసినట్లయితే మనిషి మూడు పదార్థాల యొక్క కలయిక అంటండి. ఒకటేమో శరీరం, ఇంకోటి ప్రాణం, ఇంకోటి ఆత్మ. సో అవుటర్, బయటికి కనిపించేది దేహం లేదా శరీరం, బాడీ అని ఉంది ఇక్కడ. అలాగే ప్రాణం, ఇది ఎక్కడుంటుందో మనకు తెలియదు కానీ మనం ప్రాణం. మరి ఇన్నర్ ఏంటి అంటే ఆత్మ. సో ఈ రోజున వాక్య భాగంలో మనం నేర్చుకుంటుంది ఏంటంటే మన శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి మన శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది మనం చూద్దామండి. ఇక్కడ మనకి ప్రాణం మన చేతిలో, మన ప్రాణం మన చేతిలో లేదు. మన శరీరం మాత్రమే మన యొక్క కంట్రోల్లో ఉంటుందండి. శరీరం అంటే మన కళ్ళు కానివ్వండి, మన నోరు కానివ్వండి, మన చెవులు కానివ్వండి, మన చేతులు కానివ్వండి, మన పాదాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. అయితే ఒకప్పుడు దుర్నీతికి సాధనాలుగా వాడాము ఈ అవయవాలు అని చెప్పేసి లాస్ట్ వీడియోలో మూడో భాగంలో మనం నేర్చుకొని ఉన్నాం. అయితే ఎప్పుడైతే ఈ ఇన్నర్, ఈ స్పిరిట్ లో ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్ముని ఆహ్వానిస్తామో రక్షణ పొందిన తర్వాత, ఎప్పుడైతే దేవునికి ఒక సింహాసనం వేసి ఆ సింహాసనం మీద మనం దేవుని కూర్చోబెడతామో ఆటోమేటిక్ గా ఈ బాడీ మొత్తం కూడా పరిశుద్ధాత్ముడి యొక్క కంట్రోల్లోకి వచ్చేస్తుందంట. మన బాడీ అంతా దేవుని యొక్క కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇది ప్రతి ఒక్క విశ్వాసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, నా చేతులు నా కంట్రోల్లో లేవు కానీ పరిశుద్ధాత్ముడైన దేవుడి ఆజ్ఞలో ఉన్నాయి. నా ఒంట్లో ఉన్న ప్రతి భాగం పరిశుద్ధాత్ముడి అయిన దేవుని యొక్క ఆజ్ఞలో ఉన్నాయి అని చెప్పేసి మనం నేర్చుకోవాలంటే, ఒక మాట ఏమని ఉంటుందంటే, ఇఫ్ డాక్టర్ ఈస్ గుడ్ దెన్ డూయింగ్స్ కూడా గుడ్ గానే ఉంటాయి అంట. ఇఫ్ డాక్టర్ ఈస్ గుడ్, డ్యూటీ ఆల్సో విల్ బి గుడ్. అంటే సిద్ధాంతం లేదంటే మనం నమ్మిన దేవుని యొక్క మాటలు మంచివైతే మన యొక్క బాధ్యత కూడా మంచిగా ఉంటుంది. ఇఫ్ బిలీఫ్ ఇస్ గుడ్ దెన్ బిహేవియర్ ఆల్సో విల్ బి గుడ్. ఒకవేళ మన నమ్మకం మంచిదైతే మన ప్రవర్తన కూడా మంచిగా ఉంటుందంట. ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ ట్రూత్ ఏంటి అంటే ప్రతి ఒక్క విశ్వాసి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఈ ఈ లైన్ ని గుర్తుపెట్టుకోవటానికి ప్రయత్నం చేయండి. దీన్ని నెమరు వేసుకునే ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్ లో చేయగలిగిన వాళ్ళు ఇంగ్లీష్ లో చేయండి, తెలుగులో చేయగలిగిన వాళ్ళు తెలుగులో చేయండి. హోలీ మస్ట్ ఆల్వేస్ బి హోలీ. అంటే పరిశుద్ధత ఎప్పుడు, హోలీ అంటే పరిశుద్ధత. పరిశుద్ధత ఎప్పుడు కూడా హోలీ, డబ్ల్యూహెచ్ఓఎల్ఎల్ఐ హోలీ అంటే పరిపూర్ణంగా ఉండాలంట. Partial holiness is not a holiness, is no holiness. సో మనకి ఈ రెండు పదాల గురించి ఒకసారి చూద్దాం. హోలీ అంటే మనందరికి తెలుసు, పరిశుద్ధంగా జీవించుట. అంటే సెట్ అపార్ట్, మనను మనం ప్రత్యేకించుకుంటా దేవుని కోసం జీవించడానికి. ఏంటి దేవుని కోసం జీవించడం అంటే? లివింగ్ ఎ ప్యూర్ లైఫ్, లివింగ్ ఎ రైచియస్ లైఫ్.
అండ్ క్రీస్తులాగా గాడ్లీ లైఫ్, క్రీస్తును బోలిన జీవితం జీవించటం. అలాగే మరి ఈవోలి అంటే పరిపూర్ణంగా జీవించటం, కంప్లీట్ గా, ఏదో పార్షియల్ గా కాదు, కొద్ది కొద్దిగా కాదు. కొన్ని విషయాల్లో దేవునికి ఇష్టంగా జీవించటం, మరికొన్ని విషయాల్లో మన ఇష్టానుసారంగా జీవించటం, ఇంకొన్ని విషయాల్లో సైతానికి ఇష్టడిగా జీవించటం కాదు. ఇది ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో మనం అనుభవిస్తూనే ఉంటాం. మనం అన్ని విషయాల్లో దేవునికి ఇష్టంగా జీవించటం, కొన్ని విషయాల్లో మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, కొన్ని విషయాల్లో వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నా సరే అలాగే ముందుకు వెళ్ళటానికి ఇష్టపడతాం. మై ఫ్రెండ్స్, కాబట్టి ఫ్రేజ్ను మనం గుర్తుపెట్టుకుందాం. హోలీ మస్ట్ ఆల్వేస్ బి హోలీ. పరిశుద్ధత ఎప్పుడు సంపూర్ణంగా అంకిత భావంతోనే ఉండాలి. ఎందుకంటే మత్తయి సువార్తలో ప్రభు ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తూ ఉన్నారు. 22వ అధ్యాయం 37వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను నీ హృదయం అంతటితోను, నీ ప్రాణమంతటితోను, నీ మనసంతటితోను ప్రేమించాలి. కొద్ది కొద్దిగా ప్రేమ కాదు. కాబట్టి ఈ వాక్య భాగంలో మనం చూసుకోబోయే అంశాలు ఏంటి అంటే, నేను ఇలా జీవించాలి అంటే ఐ షుడ్ హ్యావ్ ఎ రైట్ రిలేషన్షిప్. ఏంటి రైట్ రిలేషన్షిప్ అంటే? రైచియస్ లివింగ్. ఈ రోజున మనం 4 రిలేషన్షిప్స్ చూద్దాం. అంటే 4 Rలు చూద్దాం, గుర్తుపెట్టుకోవటానికి తేలిగ్గా ఉంటుంది. మొదటి రిలేషన్షిప్ ఏంటంటే రిలేషన్షిప్ విత్ గాడ్, బిల్డింగ్ ఏ రిలేషన్షిప్ విత్ గాడ్. రెండో రిలేషన్షిప్ ఏంటి అంటే రిలేషన్షిప్ విత్ కోబిలీవర్స్, సంఘంలో నాతో పాటు ఉండే తోటి విశ్వాసులతో నా సంబంధం. మూడో రిలేషన్షిప్ ఏంటంటే రిలేషన్షిప్ విత్ హేటర్స్. ఒకవేళ నన్ను ఎవరైనా అసహించుకుంటే, నే- నేనంటే ఎవరికైనా పడకపోతే వాళ్ళతో నా సంబంధం ఎలా ఉండాలి. చివరిగా నాలుగోది ఏంటి అంటే రిలేషన్షిప్ విత్ సుపీరియర్స్, లేకపోతే అధికారులతో సంబంధం. కాబట్టి పరిచర్య చేసే వాళ్ళు ఈ 4 Rలని, 4 సంబంధాల గురించి చాలా చాలా జాగ్రత్త పడాలి. చూద్దాం. ఈ రోజున ఈ వాక్య భాగాన్ని తప్పక శ్రద్ధతో దయచేసి ఆలకించాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సంబంధం, మన సంబంధం. అయితే ఇందాక నేను చదివిన వాక్య భాగం మొదటి వచనం అదే కదండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడి. కాబట్టి వి మస్ట్ గివ్ గాడ్ అవర్ బాడీ. మన శరీరాన్ని ఎలాగివ్వాలి అంటే సజీవ యాగంగా. ఎందుకంటే ఒక తప్పుడు బోధ ఏమని ఉండేదంటే మొదటి దినాల నుంచే శరీరమేమో మనకు సంబంధించింది, ఆత్మేమో దేవునికి సంబంధించింది. ఆత్మ పని ఆత్మదే, ప్రార్థన ప్రార్థనే, అలాగే శరీరం శరీరమే, శరీరేచ్ఛలు శరీరేచ్ఛలే. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, శరీరంతో నీకు కావాల్సినవన్నీ చేసుకో, కాసేపు దేవుడా దేవుడా అని ప్రార్థిస్తే సరిపోయిద్ది అని ఒక తప్పుడు బోధ ఉండేది. కానీ వాక్యం ఏమని సెలవిస్తుందంటే నీ శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకోండి అని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు దేవుడు. కమాండ్ చేయాల్సిన దేవుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు. డిమాండ్ చేయాల్సిన దేవుడు హీస్ ప్లీడింగ్ అస్. ఎంత ప్రేమ చూడండి దేవునికి మనకి. ఏంటి సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవటం అంటే ఏంటి? ఒకవేళ మనం గనక పాత నిబంధనలో చూసినట్లయితే లేవి కాండంలో యాగాలు ఉన్నాయి, జంతువులు తీసుకొచ్చి అర్పించడాలు ఉన్నాయి. అక్కడ ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఏ జంతువు కూడా బ్రతికుండగా వచ్చి అయ్యా మీ పాపాల కోసం నన్ను చంపేయండి, నన్ను బలివ్వండి అని చెప్పేసి ఏ జంతువు కూడా ముందుకు రాదు. వాటిని చంపేసిన తర్వాత ఆ రక్తాన్ని ఆ పవిత్రమైన స్థలంలో, అతి పవిత్రమైన స్థలంలో స్ప్రింకిల్ చేసేవాళ్ళంటండి. కానీ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, కోడెల యొక్క రక్తం, మేకల యొక్క రక్తం మన పాపాన్ని కొట్టి వేయలేకపోతుంది. కాబట్టే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారో తెలుసా? సజీవ యాగముగా ఆయన సమర్పించుకోవటానికి. మనందరికి తెలుసు, యేసు ప్రభుని చంపేసిన తర్వాత సిలువేలా, ఆయన బ్రతికుండగానే మేకులు కొట్టారు, ఆయన బ్రతికుండగానే బల్లెం పెట్టుకో, ఆయన బ్రతికుండగానే ముళ్ళ కిరీటం ధరించారు.
ఆయన బ్రతికుండగానే కొరడా దెబ్బలు కొట్టారు. ఏమండి? సజీవ యాగంగా సమర్పించుకోవటం అంటే అది. ఎందుకు దేవుడు శరీరం గురించి ఇలాగ చెప్తూ ఉన్నారు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఏమని ఉంటుంది అంటే, ద క్రిస్టియన్స్ బాడీ ఇస్ గాడ్స్ టెంపుల్. ఏమండి? క్రైస్తవుని యొక్క శరీరం దేవుని ఆలయమై ఉన్నది, దేవుని మందిరమై ఉన్నది. కాబట్టి ఈ శరీరంలోకి లోక సంబంధమైనవన్నిటిని కూడా తీసుకుని వస్తున్నాము అంటే, నువ్వు దేవుని మందిరంలోకి పాపాన్ని నడిపించుకుంటూ తీసుకొచ్చినట్టు, మనందరం దేవుని మందిరంలోకి పాపాన్ని ఆహ్వానిస్తున్నట్టు. కాబట్టి సత్యమందు నడుచుకోవటం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇది శరీరం మాత్రమే చేయగలిగింది. ఎందుకంటే నీ ఆత్మకి దేవుడు బోధిస్తూ ఉన్నాడు. డాక్టరీని తెలుసుకోవటం కంటే కూడా దాన్ని కరెక్ట్ గా అమలు చేయటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఏమండి? ఎలాగా దేవుడు ఒక బాడీని తీసుకున్నాడో, తనను తాను సజీవ యాగంగా సమర్పించుకోవటానికి, సిలువ పైన ఆఖరి రక్త బొట్టు వరకు చెందించడానికి దేవుడు ఒక శరీరాన్ని అమర్చుకున్నారు కదా. నన్ అదర్ దెన్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఒక శరీరాన్ని అమర్చుకున్నారు. అలాగా మన శరీరం కూడా, ఆ శరీరం శిలువలో మరణించారు. కానీ ఈ రోజున మన శరీరాన్ని దేవుడు కోరుకుంటుంది ఏంటి అంటే, సజీవ యాగంగా సమర్పించుకోవటం అంటే ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ కన్నులు, ఈ చెవులు, ఇవన్నీ కూడా దేవుని మహింపరచాలి. దేవుని మహింపరిచే కన్నులు కేవలం వాక్యాన్ని చూస్తే, దేవుని మహింపరిచే కనులు ఈ లోకం సంబంధమైన వాటి వైపు ఆకర్షింపబడవు. వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసారమైనది ఏదో దాన్ని మాత్రమే ఆకర్షిస్తుంది. అలాగే సజీవ యాగంగా మన కాళ్ళు గనక మనం సమర్పించుకుంటే, ఆ కాళ్ళు మంచి స్థలాలకు మాత్రమే వెళ్ళగలం. సజీవ యాగంగా మన చేతుల్లో గనక సమర్పించుకుంటే, ఈ చేతులతో దేవునికి ఇష్టమైన పనులు మాత్రమే చేయగలం. సజీవ యాగంగా మన చెవులు గనక దేవునికి సమర్పించుకుంటే, ఆ చెవులతో మంచి మాటలు మాత్రమే వినగలం, మంచి విషయాలు మాత్రమే మనం గమనించగలం, మంచిని మాత్రమే మనం చూడగలం. సో గాడ్ ఈస్ రిక్వెస్టింగ్ అస్, బ్రతిమలాడుకుంటున్నాడు. మై డియర్ ఫ్రెండ్, దేవుడు బ్రతిమలాడుకుంటున్నాడు. కాబట్టి ఈజ్ రిక్వెస్టింగ్, నీ శరీరాన్ని, మన శరీరాన్ని దేవునికి సమర్పించుకుందామా. అలాగే చూడండి, ఇంకోటి రిలేషన్షిప్ విత్ గాడ్ లో రెండోది ఏంటి అంటే, శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకోవటం మొదటిదైతే, ఈ లోక మర్యాదను అనుసరింపక, రెండవ వచనం ఉంటుంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. అనుసరించకుండా ఏం చేయాలంటే, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి. దేవుని చిత్తం అనే కన్ఫ్యూజన్ లో బ్రతుకుతున్నారు చాలా మంది. దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. పరీక్షించి తెలుసుకోవటం అంటే వాక్యం ద్వారా, వాక్యం చదువుకుంటూ, ప్రభువా నేను ఈ విషయంలో ఇలా వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి దయచేసి ప్లీజ్ రివీల్, నాకు నడిపింపు దయచేయి, నేను ఎలా వెళ్ళాలి, ఏం చేయాలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేసే బోధకులు ఉన్నారు ఈ రోజు. కాబట్టి మీరు చాలా కేర్ఫుల్ గా ఉండండి. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి. పరీక్షించాలి అంటే నువ్వు మోకాల మీద పడాల్సిందే. పరీక్షించాలి అంటే పరిశుద్ధ గ్రంథం చదవాల్సిందే. దేవుని చిత్తం మన శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకోవటం. దేవుని చిత్తం ఈ లోక మర్యాదలను అనుసరించొద్దు. ఈ రోజుల్లో చాలా క్రిస్టియన్ ఫ్యామిలీస్ కూడా లోక మర్యాదలను అనుసరించకుండా ఉండలేకపోతున్నారు. ఒక వివాహం చేయాలంటే లోక మర్యాదను అనుసరించు. ఒక వివాహం చేసే విషయంలో, ఒక గృహాన్ని నిర్మించుకునే విషయంలో అన్ని లోక మర్యాదలు పాలు పొందించే క్రైస్తవులు ఉన్నారు. వాస్తులు చూసే క్రైస్తవులు ఉన్నారు. ఈ లోక మర్యాదలకి మనం దూరమయ్యి
రూపాంతరం చెందాలంటే, రూపాంతరం రూపాంతరం చెందాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరెవరు కూడా బాధ తెచ్చుకోవద్దు. వాక్యంలో ఉన్నది ఉన్నట్టు మనం గ్రహించటం దేవుని చిత్తం. ఒకవేళ లోక మర్యాదలను అనుసరిస్తున్న బలహీనమైన క్రైస్తవులు అయితే, నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. వాటిని విడిచిపెట్టేద్దాం. మనకు ఆ భయాలొద్దు. అయ్యో, ఈ లోక మర్యాదను అనుసరించకపోతే ఏమన్నా అయిద్దేమో అనే భయం వద్దు. అనుసరించినా ఏది అవుతానే ఉంటుంది. ఈ లోకంలో ఏమేమి ఉన్నాయంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కాబట్టి వీటి నుంచి మనకు విడుదల రావాలి. అలాగే చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే రిలేషన్షిప్ విత్ గాడ్ లో తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒక మారు మనసు పొందిన విశ్వాసి ఎలా ఎంచుకోవాలి అంటే, అందరికన్నా నేను తక్కువ వాడిని ఎంచుకోవాలి. గొప్పగా ఊహించుకోవద్దు. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. మారు మనసు విషయంలో దీనులైన వారు ధన్యులు. మారు మనసు విషయంలో అహంకారం వద్దు. ఆత్మ విషయంలో అహంకారం వద్దు. నేను అందరికన్నా మంచి విశ్వాసని అనే అహంకారం ఉండటానికి వీల్లేదు. నేను అందరికన్నా మంచి ప్రార్థనాపరుణ్ణి అనే అహంకారం ఉండటానికి వీల్లేదు. ఆ స్పిరిచువల్ ప్రైడ్నెస్ చాలా ప్రమాదకరమైనది. ఆత్మీయ అహంకారం, అది ఆత్మీయ గురుడితనంలోకి నడిపించేస్తాం. కాబట్టి రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనల్ని రూపాంతరం చెందిన స్థితిలో దేవుడు చూడాలనుకుంటున్నారు. ట్రాన్స్ఫిగర్, మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో కనిపిస్తుంది ఈ రూపాంతర కొండ అని. అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసు. కాబట్టి దేవునికి మన శరీరంతో పాటు దేవునికి మన యొక్క మైండ్, మన యొక్క కంట్రోల్ కూడా దేవునికి ఇచ్చేసేయాలంట. ఈ లోకం ఏమంటూ ఉంటుందంటే, ద వరల్డ్ వాంట్స్ టు కంట్రోల్ యువర్ మైండ్. ఈ లోకం మన మైండ్ ని కంట్రోల్ చేయాలనుకుంటుంది, కానీ దేవుడైతే దాన్ని ట్రాన్స్ఫిగర్ చేయాలనుకుంటున్నాడు, రూపాంతరం చేయాలనుకుంటున్నాడు. సో ఖచ్చితంగా మనం దేవుని మాటకు విధేయులుగా ఉండి, మనం మన యొక్క మైండ్ ని దేవుని చిత్తంలోకి అప్పగించేద్దాం. అలాగే రెండో అంశం చూద్దాం. మొదటిది రిలేషన్షిప్ విత్ గాడ్. రిలేషన్షిప్ విత్ గాడ్ లో చాలా ప్రాముఖ్యమైనది, నన్ను నేను ఎంచుకోదగిన దానికంటే ఎక్కువ ఎంచుకోవటానికి వీల్లేదు. ఆత్మ విషయంలో దీనుడిగా నేను జీవించాలి. అలాగే మరి ఇక్కడ చూద్దాం, రిలేషన్షిప్ విత్ అదర్ బిలీవర్స్. ఈ రిలేషన్షిప్ విత్ అదర్ బిలీవర్స్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే, 4వ వచనం కాడి నుంచి మనం చూసినట్లయితే, మొత్తం నేను వాక్యాన్ని చదవట్లేదు కానివ్వండి, 12వ అధ్యాయం 4, 5, 6 వచనాల కాడి నుంచి మనం చూసుకుంటూ వెళ్ళిపోతే మనకు చాలా అంశాలు తెలుస్తూ ఉంటాయి. అక్కడ ఏమని కనపడుతూ ఉంటుందంటే, ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కృపావరాలు ఉన్నాయంట. కృపావరాలు ఉన్నాయి. దేవుడు ప్రతి ఒక్కరికి వరం అంటే గిఫ్ట్. ఆ గిఫ్ట్స్ ఎలాంటివంటే, కొంతమందికి చక్కగా పాడగలిగిన గిఫ్ట్ ఉంటుంది ఏమండి. కొంతమందికి వాక్యం చెప్పగలిగిన గిఫ్ట్ ఉంటుంది. కొంతమందికి చక్కగా ప్రార్థనలు నడిపించే గిఫ్ట్ ఉంటుంది. కొంతమందికి చక్కగా దేవుని సన్నిధికి తను ఇన్వైట్ చేసే గిఫ్ట్ ఉంటుంది. కొంతమందితో మాట్లాడితే చాలా ఓదార్పు దొరుకుతుందంటే, వాళ్ళకి ఏదైనా సమస్య ఉండి మాట్లాడినప్పుడు ఆ సమస్యకి మనం ఎదుటి వ్యక్తి చెప్పే విషయాన్ని బట్టి కొంచెం ఓదార్పు దొరుకుతుంది. ఇవన్నీ కూడా మన సొంత టాలెంట్స్ కాదు కానివ్వండి, ఇవన్నీ కూడా కృపావరం. సో చర్చ్ లో ఉన్న బిలీవర్స్ అందరూ కూడా క్రీస్తు శరీరంలో సభ్యులు. మరి క్రీస్తు సంఘానికి శిరస్సు కదా. మనందరం కూడా రకరకాల అవయవాలు అయి ఉన్నాం కదా. కాబట్టి నా రైట్ హ్యాండ్ కి నా లెఫ్ట్ హ్యాండ్ కి సంబంధం లేదనుకోండి, నా చేతులకి నా కన్నులకి సంబంధం లేదనుకోండి, నా చెవులకి నా కన్నులకి సంబంధం లేదనుకోండి, శరీరంలో ఉన్న ఒక పార్ట్కి మరొక పార్ట్కి సంబంధం లేకపోతే, వి కాల్ ఇట్ యాజ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ నేచర్, అంగవైకల్యము.
చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ఈరోజు సంఘాల్లో గొడవలు జరుగుతున్నాయి? ఎందుకు ఈరోజు సంఘాల్లో ఐక్యత దెబ్బతీస్తూ ఉంటుంది? సైతానుడు అంట అంచె దినాల్లో సంఘంలో ఉన్న ఐక్యతని దెబ్బతీస్తాడంట. ప్రతి ఒక్క విశ్వాసిలో స్వార్థాన్ని పెట్టేస్తాడు. చూడండి, 10వ వచనంలో ఎంత గొప్ప విషయం చెప్తున్నాడు పౌలు భక్తుడు. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఇందాక మన గురించి చెప్పేటప్పుడేమో తనను తాను ఎంచుకున్న దాని దగ్గర కంటే ఎక్కువ ఎంచుకోవద్దు అని చెప్పేసి చెప్తున్నాడు రిలేషన్షిప్ విత్ గాడ్ విషయం. మరి రిలేషన్షిప్ విత్ అదర్ బిలీవర్స్ లో నాకన్నా నా సహోదరుడు గనుడు అని ఎంచుకోవాలి. నాకన్నా నా పక్కన కూర్చున్న అతను మంచోడు గనుడు అని ఎంచుకోవాలి. ఇలా ఎంచుకుంటే, ప్రతి ఒక్కరు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇలా ఎంచుకుంటే, మై ఫ్రెండ్స్, ఆ సంఘంలో క్రీస్తు శిరస్సుగా ఉండి ఆనందిస్తూ ఉంటాడు. ఇది కదా నేను కోరుకుంటున్న సంఘం. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అని దేవుడు అనుకుంటా ఉంటాడు. మరి ఈ రోజుల్లో మనం రకరకాల సంఘాలకి వెళ్తూ ఉన్నాం. ఎవ్రీబడి ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ చర్చ్. మీరు ఏ సంఘంలో ఉన్నా, ఎక్కడున్నా సరే, మీ సంఘ పరిస్థితులు మీకు తెలుసు. సంఘాల్లో మనల్ని కించపరిచే వాళ్ళు ఉంటారు, పాయింట్అవుట్ చేసే వాళ్ళు ఉంటారు, ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. అసలు ఇలాంటి విషయాలు, ఘనత విషయంలో ఒకరికంటే ఒకడు గొప్పగా ఎంచుకునే విషయం మర్చిపోయారు సంఘాలు ఈ రోజున. సేవకులు మర్చిపోయారు, విశ్వాసులు మర్చిపోయారు. దేవుని ఆత్మ దుఃఖపడుతూ ఉంటుంది. ఒక వ్యక్తికి మంచిగా పాటలు పాడే గిఫ్ట్ ఉంటే ఆ వ్యక్తిని పక్కన పెట్టేస్తారు పాటలు పాడటానికి ఇవ్వకుండా. ఎందుకంటే అమ్మో ఆ వ్యక్తి పాటలు పాడితే జనాలు అతను బాగా పాటలు పాడుతున్నాడని చెప్పుకుంటారేమో అనే భయం. ఒక వ్యక్తికి మంచిగా వాక్యం బోధించగలిగిన కృపావరం దేవుడిస్తే ఆ వ్యక్తిని పక్కన పెట్టేసే సంఘాలు తయారైన ఈ రోజుల్లో. అమ్మో ఈ వ్యక్తి వాక్యం చెప్తే జనాలు అతని వైపు మళ్ళుతారేమో, ఇన్సెక్యూరిటీతో సేవ చేస్తున్నారు చాలా మంది సేవకులు. మై ఫ్రెండ్స్, ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా రేపటి దినాన దేవుడు మిమ్మల్ని సేవకులుగా మారుస్తారని నాకు తెలియదు. బట్ సంఘంలో సమానత్వం కొరకు ప్రార్థన చేయండి. సంఘంలో ఈక్వాలిటీ కొరకు ప్రార్థన చేయండి. ఈ రోజున సంఘాల్లో అధికార దాహం ఉంది. ఈ రోజున సంఘాల్లో క్యాస్టిజం ఉంది. ఈ రోజుల్లో సంఘాల్లో ధనికులు పేదవాళ్ళనే తారతమ్యాలు ఉన్నాయి. ఆ పార్షాలిటీస్ ఉన్నాయి. ఒక విశ్వాస చెప్తూ ఉన్నారు ఏమనంటే, అయ్యా ఇదిగో మా పాస్టర్ గారు ఇదిగో ఆ ధనికుల ఇంటికి వెళ్తారు కానీ మేము పేదవాళ్ళం, మా ఇంటికి రారు. నేను ఆ విశ్వాసికి చెప్పాను, సేవకుడు రావాలని కోరుకుంటావా లేకపోతే క్రీస్తు మన ఇంట్లో ఉండాలని కోరుకుంటావా అని ఇష్టం ఆలోచించుకో. బాధపడొద్దు, కొంచెం బాధ వేసిద్ది కాదంటలేదు. కానీ సేవకుడు రావటం కంటే క్రీస్తు మన ఇంట్లోకి రావటం చాలా గొప్ప ధన్యత కదా. క్రీస్తు మన మధ్య నివాసం చేయటం చాలా గొప్ప ధన్యత కదా. విశ్వాసులారా ఆలోచించండి. బోధించటం మా వంతు, మిగిలిన పనులన్నీ మీరు చేయండి అని చెప్పే సంఘాలు ఉంటాయి. ఏమండి, ప్రతి ఒక్క కృపావరం ఏంటో తెలుసా? మందిరంలో బాత్రూమ్లు గడవటం కూడా కృపావరమే. మందిరాన్ని శుభ్రం చేయటం కూడా ఒక కృపావరమే. ఈ వాక్యం వింటున్న సేవకులు దయచేసి సంఘాల్లో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రోజు డ్యూటీ వేయండి, ఎంత బాగుంటుందో. ప్రతి కుటుంబం కూడా మందిరం క్లీన్ చేసే విషయంలో పాలిభాగస్తులు అవ్వాలి. వయసులో పెద్దవారి గురించి నేను మాట్లాడట్లేదు కానివ్వండి, యవనస్తులు, డబ్బున్న వాళ్ళైతే వాళ్ళు మందిరంలో పనులు చేయడానికి అవసరం లేదు అని చెప్పటం కాదండి. ప్రతి ఒక్కరు చేయాల్సిందే. డ్యూటీస్ వేద్దాం. ఒక వారం ఈ ఫ్యామిలీ, సంఘంలో ఒక 10 ఫ్యామిలీస్ ఉన్నాయా, 10 వారాలు 10 ఫ్యామిలీస్ డ్యూటీ వేద్దాం. అందరు కూడా ఆశీర్వాదానికి వారసులు అవుతారు. మాకేం పనండి, మేమెందుకు చేయాలి అని అనటానికి వీల్లేదు. అలాగే ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ ని
మన స్వార్థానికి కూడా యూజ్ చేయొద్దు. ఒక స్టేట్మెంట్ ఏమనుంది అంటే, స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆర్ టూల్స్ టు బిల్డ్, నాట్ టాయ్స్ టు ప్లే. అవి ఆట బొమ్మలు కాదు ఆడుకోవటానికి, లేదా అవి వెపన్స్ కాదు ఫైట్ చేయడానికి. నేను పాటలు బాగా పాడతాను, నువ్వు పాడవు కాబట్టి నేనే పాడతాను అని ఫైట్ చేయొద్దు. నేను వాక్యం బాగా చెప్తాను కాబట్టి నేను ఎవరికి చెప్పను, నేనే చెప్తాను అని ఫైట్ చేయొద్దు. లేకపోతే టార్గెటెడ్ మెసేజెస్ చెప్పొద్దు. సో స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆర్ నాట్ వెపన్స్ టు ఫైట్. స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆర్ నాట్ టాయ్స్ టు ప్లే. మన సంఘాన్ని మనం బాగు చేసుకుందాం. బాగు చేసుకోవడం అంటే గొడవలు పట్టడం కాదు. ప్రే, ప్రభువా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఒకవేళ నేనే అలాంటి పరిస్థితులకు కారణం అయితే, ప్రభువా ప్లీజ్ ఇలాంటి మైండ్ సెట్ నా నుంచి దూరం చేయి. నా సంఘాల్లో ఈక్వాలిటీ కావాలి ప్రభువా. నాకు ఇతర విశ్వాసులతో మంచి రిలేషన్షిప్ కావాలి ప్రభువా. ఘనత విషయంలో నేను అందరికన్నా హీనుణ్ణి దీనుణ్ణి అని ఎంచుకోవాలి. నాకన్నా నా తోటి వారు మంచి విశ్వాసులు అని చెప్పేసి ఎంచుకోవాలి. చాలా చాలా ప్రాముఖ్యమైనది. పరిచర్యలో రెండోది రిలేషన్షిప్ విత్ అదర్ బిలీవర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదటిది కరెక్ట్ గా ఉంటే రిలేషన్షిప్ విత్ గాడ్, ఫస్ట్ అది మనకు కరెక్ట్ గా ఉందనుకోండి, ఆటోమేటిక్ గా తోటి విశ్వాసులతో కూడా మా రిలేషన్ బాగుంటుంది. అలాగే మూడోది చూడండి, రిలేషన్షిప్ విత్ హేటర్స్. నిన్ను అసహించుకునే వారితో నీ సంబంధం, మన సంబంధం ఎలా ఉండాలి? ఇది కూడా రోమియోకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ 12వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనం దాకా మీరు చదివితే, ఒక విశ్వాసిగా, ఒక మార్గ క్రైస్తవుడిగా నీకు ఎవరు శత్రువులు ఉండటానికి వీల్లేదు. మనకెవరు శత్రువులు ఉండటానికి వీల్లేదు. వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్. ఒకవేళ మనం ఒక వ్యక్తిని హేట్ చేస్తున్నాం, ఒక వ్యక్తిని అసహించుకుంటున్నాం అంటే మన మారు మనసులో ఎక్కడో లోపం ఉంది. కాబట్టి తిరిగి అక్కడికి వెళ్ళి సరి చేసుకోవాలి. ప్రభువా ఈ వ్యక్తి మీద నేను కోపాన్ని తీసివేసుకోలేకపోతున్నాను, ఈ వ్యక్తి మీద నేను బాధను తీసివేసుకోలేకపోతున్నాను. ఎస్, మనకి అనేక సందర్భాల్లో అనేక వ్యక్తుల మీద కోపం రావచ్చు. కానీ పౌలు భక్తులు చెప్తుంది ఏంటంటే, ఆ కోపం బై ఈవినింగ్ అది ఆగిపోవాలి, అది మాయమైపోవాలి. నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ అవడానికి వీల్లేదు. అసలు నాకు కోపమే రాదు, లోపల కోపం పెట్టుకుని పైకి ప్రేమ కలిగిన మాటలు మాట్లాడేవాళ్ళని అసలు నమ్మదు. కోపం వచ్చినప్పుడు కోపపడతాం సున్నితంగా. దట్స్ నాట్ ద హేటెడ్నెస్. ఇక్కడ చెప్తున్నా అలాంటి అసహ్యం గురించి కాదు, అలాంటి శత్రుత్వం గురించి కాదు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందేవని నిన్ను ఎవరైనా అసహించుకుంటే వాళ్ళతో నీ రిలేషన్ ఎలా ఉండాలి? ఒకవేళ నువ్వు దేవుని విషయంలో మంచిగా స్టాండర్డ్ గా నిలబడుతున్నావు అని చెప్పేసి అని ఎవరన్నా నిన్ను బ్యాక్ లాగే ప్రయత్నం చేస్తే వాళ్ళతో నీ యొక్క రిలేషన్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నారు. ఇట్స్ ఓకే ఇఫ్ ఎవ్రీ వన్ డజంట్ లైక్ యూ. మొదటగా ఈ పాయింట్ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. అందరూ నన్ను ఇష్టపడాలి అని అనుకోవద్దు. అందరూ నేను మంచివాడిలాగా కనపడాలి అని అతి అతి ఘోరమైన బలహీనత ఏంటంటే, నేను అందరి దృష్టిలో మంచివాడిలాగా కనపడాలి అని అనుకోవద్దు. వద్దండి. దేవుని దృష్టిలో నువ్వు నేనేంటో తెలుసు దేవునికి. సో దేవునికి దేవుణ్ణి అసహించుకున్న వాళ్ళే చాలా మంది ఉన్నారు కదా ఈ లోకంలో. యేసు ప్రభు వారు అన్నప్పుడు సొంత మనుషులే సిలువేయండి సిలువేయండి అని కేకలు వేశారు. ఇక్కడ చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం నుంచి చూసినట్లయితే 21వ వచనం వరకు, మిమ్మల్ని హింసించు వారిని దీవించండి. ఎంత కఠినంగా ఉందో ఈ వాక్యం. దీవించుడు గాని శపించుడు. బహు కఠినమైన వాక్యం. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. ఏమండి? ఒక వ్యక్తి దుర్భాషలు ఆడినప్పుడు తిరిగి దుర్భాషలు ఆడొద్దు. ఒక వ్యక్తి కీడు చేసినప్పుడు నా టైం రాగానే వీళ్ళు చూడు ఎలా తొక్కేస్తాను అని అనుకోవద్దు. దోషానికి ప్రతి దోషానికి చెయ్యొద్దు. చాలా చాలా ప్రాముఖ్యమైన రిలేషన్షిప్ ఇది. దేవుడు ఏదో మనకి చెప్పి ఆయన చేయకుండా ఉండటం లేదండి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే సజీవుడు. ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఒక మాట చెప్పి దాన్ని పట్టించుకోకుండా దాన్ని అమలుపరచుకొని ఉంటానికి. మిమ్మల్ని హింసించుతున్న వారి కొరకు ప్రార్థించండి.
అని చెప్పేసి కొండ మీద ప్రసంగంలో చెప్తారు. మరి కల్వరి కొండ పైన ఆయన సిలువేస్తున్న వారి కొరకు ఆయన మొట్టమొదటి చేసింది ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రభువా, వీళ్ళేం చేయుచున్నారు, వీరెవరు గనక వీరిని క్షమించండి, వీరిని క్షమించండి. కాబట్టి ఎంత ప్రాముఖ్యమైనదో. క్రీస్తులాగా జీవించడం బహు కష్టం. కానీ అట్లీస్ట్ ప్రయత్నం చేయకపోతే అది మన తప్పేనండి. ఆ ప్రయత్నం చేస్తా ఉంటే దేవుడు మనకు శక్తినిస్తాడు. ప్రతి ఒక్కరితో మాక్సిమం సమాధానంగా ఉండాలి. ఒకవేళ సమాధానంగా ఉండలేకపోతున్నావా, అట్లీస్ట్ దూరంగా ఉంది. దేవుడు నీకు శక్తినిచ్చినప్పుడే దగ్గరికి వెళ్ళి సమాధానం పడు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దోషానికి ప్రతి దోషణ చేయొద్దు. అన్నిటికి మించి ఇది ఎంత కఠినంగా ఉందో చూడండి. నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, తప్పికొని ఉంటే దాహానికి. సైలెంట్ గా పక్కకి వెళ్ళిపోమన్నా బాగుండేది కానీ ప్రభువా, ఇదేంటయ్యా ఇంత తగ్గించుకోమంటున్నావు? వాడు మనల్ని హింసిస్తున్నప్పుడు కనీసం సైలెంట్ గా ఉండటమే చాలా కష్టం. తిరిగి ప్రార్థించండి, దీవించండి అంటే ఇది ఎట్లా సాధ్యం ప్రభువా? ఎస్, నేను చెప్తున్నంత తేలిక కాదండి ఇది. నేను చెప్తున్నంత తేలిక కాదు, బహు కష్టం, బహు కఠినమైన వాక్యం ఇది. బట్ స్టిల్ నేను వింటున్నా మీరు, మనందరం కూడా ఈ వాక్య విషయంలో బలహీనమే. బట్ స్టిల్ గాడ్ విల్ గివ్ అస్ స్ట్రెంగ్త్. దేవుడు మనకు శక్తినిస్తాడు. ఏమని చెప్తున్నాడు? యోహాను సువార్త 15 అధ్యాయం 18 వచనంలో, ప్రపంచం మిమ్మల్ని ద్వేషించిన ఎడల అది ముందుగా నన్ను ద్వేషించిందని తెలియను గాక. తెలుసుకోండి, కొన్నిసార్లు ఒక మనిషికి తన సొంత ఇంటి వారి శత్రువులు అవుతారండి. మత్తయి సువార్త 10 అధ్యాయం 36 వచనం ఉంటుంది. మనిషికి తన సొంత ఇంటి వారి శత్రువులై ఉందరు. ఏమండి, సొంత సంఘంలోనే కొంతమందిని శత్రువులుగా చూడొచ్చు. క్రిస్టియన్ లైఫ్ హై స్టాండర్డ్ ఉండాలంట. ఆ హై స్టాండర్డ్ ఏంటో తెలుసా? రిటర్నింగ్ గుడ్ ఫర్ ఈవిల్. రిటర్న్ గా మనం మంచి చేయాలంట మన పట్ల చెడు చేసిన వాళ్ళకి. మంచిని తిరిగి చేయటం అంటే ఏంటో తెలుసా? ప్రేమను చూపించటం. ప్రేమను చూపించటం. కాబట్టి ఈ విధంగా జీవించాలి అంటే మనకి దేవుని నుంచి వచ్చే శక్తి చాలా కావాలి. ఆ శక్తి కావాలంటే ప్రతిదినం దేవుని పాదాల దగ్గర పడాలి. మొదటి యోహాను పత్రిక 2 అధ్యాయం 9 వచనంలో ఏమని ఉంటుందంటే, ఎవడైనాను నేను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ తన సహోదరుని ద్వేషిస్తే వాడు ఇంకా చీకట్లో ఉన్నట్టంట. దేవుడు వెలుగై ఉన్నాడు కదా, ఆ వెలుగులో మనం జీవించాలి అంటే లవ్, ప్రేమ. ప్రభు చిత్తం అయితే ప్రేమ గురించి మరొక వాక్య భాగంలో మనం వివరాత్మకంగా తెలుసుకుందాం. మరి నాలుగోది చూద్దాం, చివరిది నేను ముగించేస్తాను. రిలేషన్షిప్ విత్ సుపీరియర్స్. మన అధికారులతో మన సంబంధం. రోమీలకు రాసిన పత్రిక 13 అధ్యాయం 1 వచనం, అలాగే మొదటి తిమోతి పత్రిక 2 అధ్యాయం మొదటి 3 వచనాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయండి. దయచేసి ఒకసారి చదవండి. మనం మన పై అధికారులకు లోబడి ఉండవలెను. ఎస్, అధికారులు, నువ్వు ఒక జాబ్ చేసే ప్లేస్ లో నీ అధికారికి నువ్వు లోబడాల్సి. రైట్ ఆర్ రాంగ్, అతను అతను మనల్ని ఇబ్బంది పెడుతున్నా తప్పదు, లోబడాల్సింది. దేవుడు ఎంత మంచి మాటలు చెప్తున్నాడో చూడండి. ఇవి చాలా మంచి మాటలు, అలాగే చాలా కఠినంగా ఆచరణలో పెడటానికి చాలా కఠినంగా ఉండే మాటలు. కాబట్టి మనం దేవుని మాటలకి చెవియొగ్గి ఆయన మాటలు ఆలకించి హృదయం అంతటితో ఆచరణలో పెట్టాలనుకుందాం. అలాగే ఇంకోటి, తిమోతి పత్రికలు ఏం చెప్తున్నాడంటే, మనం సంపూర్ణ భక్తి అంటే ఏంటో తెలుసా? సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనం, ప్రార్థనలు చేయాలంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మంచిదియు, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఏమండి, మన జాబ్ ప్లేస్ లో మన కొలీగ్స్ కొరకు, మన సుపీరియర్స్ కొరకు మనం ప్రార్థన చేయాలి. మన సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎస్,
కేవలం సేవకులే విశ్వాసుల కొరకు ప్రార్థన చేయటం కాదండి. మీరు వెళ్ళే చర్చిలో మీ పాస్టర్స్ కొరకు, మీ పాస్టర్ల కొరకు, వారి ఆరోగ్యం కొరకు, వారి బలహీనతల కొరకు, అన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి. ఇంకా కఠినంగా ఏంటో తెలుసా? అధికారుల కొరకు. ఒకవేళ మనల్ని పరిపాలిస్తున్న రాజకీయ నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. క్రైస్తవులు కూడా పాలిటిక్స్ లో ఎంత ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నారు. ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ అంటే మంచి చేసే ఇన్వాల్వ్మెంట్ కాదు, వాళ్ళని గుండెల్లో పెట్టుకునే ఇన్వాల్వ్మెంట్. ఒకనొక చర్చిలో ఉన్న విశ్వాసులందరూ, కొంతమంది విశ్వాసులు ఒక పార్టీ, ఇంకొంతమంది విశ్వాసులు ఒక పార్టీ. మంచిదే, ఎవరికి ఇష్టమైన నాయకులను వాళ్ళు ఓటేయవచ్చు. అంతవరకే మన బాధ్యత. వాళ్ళ కొరకు మాట్లాడుకోవటం, వాళ్ళ కొరకు గొడవ పడటం, ఇది తగున? ఇది కుటుంబాల్లోనే తగదు. అలాంటిది దేవుని కుటుంబమైన సంఘంలో ఎలా తగు? ఒక యవనస్తుడు ఎలక్షన్ టైంలో వచ్చి నన్ను అడుగుతూ ఉన్నాడు, ఎవరికి వేయాలన్న ఓటు అని చెప్పేసి. నేను చెప్పాను, నేను ఎలా చెప్తాను ఎవరికి వేయాలన్నది ఓటు? నీ ఇష్టం అది. ఓటు వేయటం వరకే నీ బాధ్యత. వాళ్ళు పెట్టే మీటింగ్స్కి వెళ్ళి జెండాలు పట్టుకుని చేయి కొట్టొద్దు. ఓటు వేయటం వరకే నీ బాధ్యత. నువ్వు ఇంకా స్వచ్ఛంగా ఓటు వేయాలి అంటే వాళ్ళు ఇచ్చే డబ్బులు కాసుకోవద్దు, తీసుకోకుండా ఓటే. వాళ్ళు చూపించే లోకాశలకు అట్రాక్ట్ అవ్వద్దు. ఓటేద్దాం, వాళ్ళు మంచిగా పరిపాలించాలని ప్రార్థన చేద్దాం. ఇది మన యొక్క బాధ్యత. రిలేషన్షిప్ విత్ సుపీరియర్స్. ఆ సుపీరియర్ మన జాబ్ ప్లేస్ లో మనకు సుపీరియర్ అవ్వచ్చు, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా మన అధికారులే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో కూడా ఒక మంచి సంబంధం కలిగి ఉండాలి. వారందరి కొరకు ప్రార్థన చేయాలి. వారి కొరకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. ఎవరి పట్ల ద్వేషం పెట్టుకోవడానికి వీల్లేదు. కోపం రావచ్చు, కానీ ఆ కోపం సాయంత్రానికల్లా సర్దుమణిగిపోవాలి. అది క్యారీ ఫార్వర్డ్ అవడానికి వీలు లేదు. కాబట్టి పరిచర్య చేయాలి అంటే దేవుడు ఎన్ని విషయాలు చెప్తున్నాడో దయచేసి గమనించండి. ఈ విషయాలన్నీ కూడా, ఈ 4 విషయాలు ప్రతి ఒక్క విశ్వాసి గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 విషయాలు ప్రభువా నేను అలవాటు చేసుకోవాలి, నేను స్ట్రెంగ్త్ అవ్వాలి అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. దేవుడి వాక్యం ద్వారా మీతో మాట్లాడడానికి నేను నమ్ముచున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రేయర్ చేసుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, రోమీలకు రాసిన పత్రికలో అతి ప్రాముఖ్యమైన వాక్య భాగం పరిచర్య కదా. ఆ పరిచర్య విషయంలో ఇదిగో ప్రభువా, మేము ఎలా ముందుకు వెళ్ళాలో మీరు సెలవిస్తూ ఉన్నారు. ఏదో పరిచర్య విషయంలో నేను ముందుకు వెళ్ళాలంటే దేవునితో నాకు ఒక మంచి సంబంధం కావాలి. రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఈ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ కోసం సజీవ యాగంగా నా శరీరాన్ని సమర్పించుకోవడం నాకు నేర్పించుకో. నేను ఎంచుకున్న దాని దేనికంటే ఎక్కువ ఎంచుకొని ఎద్దు ప్రభువా. ఈ లోక మర్యాదను అనుసరించుకోవడానికి నాకు శక్తిని దయచి, ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని జయించడానికి శక్తిని దయచి ప్రభువా. అలాగే నా తోటి విశ్వాసులతో మంచి సంబంధం కలిగి ఉండటానికి నాకు సహాయం దయచి. అలా సంబంధం కలిగి ఉండాలంటే నేను తగ్గించుకోవాలి. అది తగ్గించుకోవడం నాకు నేర్పించు ప్రభువా. ఒకవేళ ఎవరికైనా నేను ఇష్టం లేకపోతే, నన్ను ఎవరైనా అసహించుకుంటే వారి కొరకు కూడా నేను ప్రార్థన చేయటం, దీవించడం నాకు నేర్పించు ప్రభువా. అలాగే ప్రభువా, మా అధికారుల కొరకు, మా సుపీరియర్స్ కొరకు, ప్రజలందరి కొరకు మధ్యవర్తి ప్రార్థన, ఆ ఇంటర్సెసరీ ప్రేయర్ మేము చేయటం మాకు నేర్పించమని, అయోగ్యమైన ప్రార్థన మీరు ఆలకించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రియ స్నేహితులారా, దయచేసి ఈ వాక్యాన్ని తప్పక మీ స్నేహితులకి, మీ కుటుంబ సభ్యులకి, ఇతరులకి షేర్ చేయండి. అది కూడా పరిచర్య. కాబట్టి ఈ పరిచర్యలో మీరందరూ కూడా పాలుభాగస్తులు అవ్వాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఉన్నాను. తప్పక ప్రార్థన చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వాట్సాప్ నెంబర్ ఉంది. తప్పక వాట్సాప్ లో కూడా మనకి జిఎస్ లవ్స్ యూ ఫ్రెండ్స్ అనే గ్రూప్ ఉంది. మీరు దాంట్లో జాయిన్ అవ్వాలంటే ఒక మెసేజ్ పెట్టండి, మీకు ఆ లింక్ పెడతాను. తప్పక ప్రార్థన చేయండి. అలాగే మొదటి 3 భాగాలు కూడా తప్పక వినండి. వినని వారైతే విని, ఈ వాక్య భాగాన్ని విని చక్కగా మనం పాపిగా ఉన్న మనకి పరిచర్య చేసే అవకాశం దేవుడిస్తున్నాడు. ఇదే రోమాపత్రి యొక్క సింగిల్ లైన్ సమ్మరీ. పాపిగా ఉన్న మనల్ని పరిచర్య చేయటానికి, సిన్నర్ టు సర్వీస్. కాబట్టి మనందరం కూడా దేవుని కొరకు సర్వీస్ చేద్దాం. అందరికి కూడా వందనాలు.
ప్లీజ్ రిమెంబర్ మీ ఇన్ యువర్ ప్రేయర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ సలహాలు, మీ సూచనలు తప్పక కామెంట్ బాక్స్ లో తెలియపరచండి. ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి చెప్పండి. చాలా మంది ఆదరిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని అందరిని బట్టి ఎంతో కృతజ్ఞుని. అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. మరొక వీడియోలో మనం కలుద్దాం. అంతవరకు ప్రార్థన చేస్తూ ఉండండి.